Hi mans, welcome to Cine Man. సో మన ఛానల్ కూడా కొత్తగా వచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మన అవతార్ గురించి వచ్చేసి అవతార్ 3 చూసాను అన్నమాట ఇవాళే. అదే ఫైర్ అండ్ యాష్ విచ్ ఇస్ డైరెక్టెడ్ బై జేమ్స్ కెమెరాన్. సో చూసాక నాకు అనిపించింది ఏంటంటే విజువల్ స్పెక్టికల్ అండి అంతే. అసలు ఆ విజువల్స్ అదంతా ఆ వరల్డ్ అదంతా అదొక వేరే లెవెల్ అండి. ఫస్ట్ జేమ్స్ కెమెరాన్కి థ్యాంక్ యూ చెప్పాలి. బికాజ్ ఇట్లాంటి టెక్నాలజీ క్వాలిటీ ఉన్న విఎఫ్ఎక్స్ కానీ అసలు ఇలాంటి ఆ థాట్ రావడమే గ్రేట్. ఫస్ట్ పార్ట్ 3 దిగడం గ్రేట్ కాదు, పార్ట్ 1 అదే అవతార్ రావడమే గ్రేట్. అసలు అది ముందుకు ఆ థాట్ వచ్చినందుకే చాలా గ్రేట్ అండి. సో థ్యాంక్ యూ జేమ్స్ కెమెరాన్ గారు. అండ్ పార్ట్ 3 గురించి ఐ మీన్ ఫైర్ అండ్ యాష్ గురించి వచ్చేస్తే మాటలు లేవండి. ఆ విజువల్స్కి ఇట్లా చూస్తూ ఉండిపోవచ్చు అంతే మనం. సో అంతే అనమాట. మీకు బెస్ట్ స్క్రీన్లో చూడండి. నేనైతే పీసెక్స్లో చూసా, అదే మన హైదరాబాద్లో బెస్ట్ స్క్రీన్ అనమాట. మీకు ఈ స్టేట్లో ఐమాక్స్ ఉంటే చూడండి, హైదరాబాద్లో ఉంటే పీసెక్స్లోనే చూడండి, లేదంటే 4DXలో ఎక్స్పీరియన్స్ చేయండి. బికాస్ టూ కూడా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీ తెచ్చారనమాట మన పీసెక్స్లో కూడా. సో చూస్తే మంచి స్క్రీన్లో చూడండి. సో సినిమా గురించి వచ్చేస్తే విజువల్లీ చాలా బాగుంటుందండి. అంటే ఇంకా టాప్ నచ్, ఇంకా ఫ్లాస్ ఉండవు విజువల్లో కానీ దేంట్లో. ఒక ఫ్లాస్ ఏంటంటే ఒక మైనస్, రిపిటేటివ్ ఉంటుంది స్టోరీ. ఐ మీన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇవంతా ఒకటే టెంప్లెట్ మీద సేమ్ టెంప్లెట్, 3 సేమ్ స్టోరీలే ఉంటాయి, డిఫరెంట్ టేకింగ్ అంతే తేడా. సో మిగతా అంతా రొటీన్ సేమ్ టెంప్లెట్ అండి. సో స్టోరీ గురించి వచ్చేస్తే అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం చాలా డ్రాగ్ అయిపోయింది, కొంచెం కాదు. సెకండ్ హాఫ్ కొంచెం నిద్ర వచ్చినట్టు కూడా అవుతుంది కొన్ని చోట్ల, అంటే కొంచెం డ్రామా లాగా ఉంటుంది. అండ్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఇచ్చి పడేశారు. అసలు ఆ క్వాలిటీ ఏంటండి, చెప్తున్నా కదా, ఇట్లా చూస్తూ ఉండిపోవచ్చు అంతే. మీరు ఖచ్చితంగా వెళ్ళండి. స్టోరీ ఇంకా అవన్నీ అవతార్ అంటే ఇంకా చాలా మంది మన తెలుగు స్టేట్స్లో కూడా విజువల్స్ కోసమే వెళ్తారు, ఆ ఎక్స్పీరియన్స్ కోసం. సో మ్యాక్సిమం అది దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి విజువల్స్ కోసమే అని. అండ్ ఇంకా మీరు బెస్ట్ ఇచ్చేసారండి విఎఫ్ఎక్స్ అయితే. అవతార్ టీం వాళ్ళు అయితే ఇంకా ఇది ఒక 20 years అహెడ్ ఉంటుంది ఇదంతా. సో అంటే టెక్నాలజీ పరంగా కానీ, ఫిల్మ్ మేకింగ్ కానీ, అసలు ఎవ్రీథింగ్ చాలా అహెడ్ ఉంటుంది. సో నాకైతే బాగా అనిపించింది, అంటే మంచి ఎక్స్పీరియన్స్. సో నిన్న నేను షార్ట్ పెట్టా కదా ఒకటి, ఆ షార్ట్లో బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2020 అని. ఒక్కరోజు ఆగుంటే అవతార్ 3 కూడా అందులోకి వెళ్ళిపోయేది. మిస్ అయిపోయాం. సో నో ప్రాబ్లం. అండ్ మనకు సబ్స్క్రైబర్ కూడా ఒకరు కమెంట్ పెట్టారు అలా అవతార్ 3 వరకు ఆగాల్సిందని చెప్పి. సో ఏం పర్లేదు. సో ఇది దాంట్లో ఆ లిస్ట్లోకి యాడ్ చేసేయచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ టూ గుడ్ అండి, టూ గుడ్. అంటే చెప్తున్నా కదా, మీరు పీసెక్స్లో చూడండి చూస్తే కనుక, పీసెక్స్ ఆర్ ఐమాక్స్ ఫార్మాట్, లేదంటే 4DXలో చూసుకోండి. బట్ మ్యాక్సిమం బెస్ట్ స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి. సో అదనమాట. సో నాకైతే అలా అనిపించింది. ఇంకా విజువల్స్ గురించి చెప్తున్నా కదండి, ఇంకా స్టోరీ మనం పట్టించుకోకూడదు ఇందులో. సో ఫ్యామిలీస్తో మంచిగా అందరూ పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు, అందరూ మంచిగా మన సినిఫైల్స్ వెళ్ళొచ్చు. సో అదనమాట. సో ఎంజాయ్ చేయండి. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. చెప్పింది చేయి.